మే 4వ తారీఖు. 4 రేపు అనగా మే 4వ తారీఖు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. ఎలక్షన్స్ ఎందుకు జరిగినాయి? ఎందుకు జరిగినాయి? ప్రజలను నడిపించే నాయకుడు ఎవరు అనేది తెలుసుకోవడానికి. అయితే ముఖ్యంగా ఆ నాయకుడికి ఏముంటుంది? ఆ నాయకుడికి గెలిచిన తర్వాత ఏముంటుంది? పవర్. ఆ పవర్ తోటి తిమ్మిని బమ్మిని చేస్తారు, బమ్మిని తిమ్మిని చేస్తారు. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు కేసులు తీసేస్తారు, వాళ్ళకు వ్యతిరేకమైన వాళ్ళ కేసులు చేడతారు. అంటే వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు. కానీ దేవుడు మనకు కూడా ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఎవరి కోసం ఉపయోగించమన్నాడంటే, ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళ కోసం, ఎవరైతే పీడింపబడుతున్నారో వాళ్ళ కోసం, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ కోసం, ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళ కోసం, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళని విడిపించడానికి, వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళని రక్షణ నడిపించడానికి, వాళ్ళని శక్తివంతులుగా చేయడానికి దేవుడు మనకు శక్తిని ఇచ్చి, కాబట్టి ఆ శక్తిని అనేక రూపాలుగా ఇచ్చాడు, అనేక విధాలుగా ఇచ్చాడు. కానీ దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఏ రోజైనా ఎప్పుడైనా మీరు ఇంతకు ముందు వెళ్ళిన సంఘంలో కానీ, మీరు విన్న ప్రసంగాల్లో కానీ ఆత్మీయ వరాల ప్రాముఖ్యత దేనికి ఇచ్చిండు, ఏ విధంగా ఉపయోగించాలి, మీరు విన్నారో వినలేదో తెలియదు. పోయిన వారానికి అంటే ఆత్మీయంగా సంఘం నింపబడాలి, ఆత్మీయ శక్తితో సంఘం నింపబడాలి అనే దానికి కొనసాగింపుగా పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుండి. మరియు మొదటి కొరింథీయులకు రాసిన మొట్టమొదటిగా ఏం చెబుతుండు? కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఏం చెబుతుండు? ఆత్మ సంబంధమైన వరములను గట్టి చదవండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. చాలా మంది సంఘ పాస్టర్లు, చాలా మంది సంఘంలో ఉన్న అధికారులు, మీరు రండి నేను ప్రార్థన చేస్తా, మీకు స్వస్థత నేను ప్రార్థన చేస్తే కలుగుతుంది, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి. ఇతరులకు బోధించరు, వాళ్ళు మాత్రం చలాయిస్తారు. డయాసిస్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తారు. కానీ ఎవరైనా ఒకరు వచ్చి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయంటే, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ముందు మనోడు ఏమన్నా నా కోసం తీసుకొచ్చిండా లేదా అని చూస్తాడు. కరెక్టే కాదా? అప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత చేతికి చూస్తారు, ఇస్తాడా ఇయ్యడా.
ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళినారు అంటే సంఘ పాస్టర్లు, సంఘంలో ఉన్న పెద్దలు, వాళ్ళు ఒక సమస్యతో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక బాధతో, ఒక భయంతో, లేకపోతే కుటుంబం నుండి ఇడిపోయో, లేకపోతే దెయ్యం చేత పీడింపబడో, లేకపోతే పాపంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు కొన్ని అలవాట్లు, దురలవాట్లను మానుకోలేక మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఈ శక్తితో వాళ్ళను ఇడిపించాలని కోరుకుంటాడు. ఇవి ఎవరు కలిగి ఉండాలి? ఒక్క పాస్టర్ మాత్రమే కాదు. లేదు, 5 ఫోల్డ్ గిఫ్ట్ తెలుసా మీకు? మినిస్ట్రీ, 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఏంటిది? అపోస్తలు, పాస్టర్స్, టీచర్స్, ఇవాంజలిస్ట్, ప్రాఫిట్స్. 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ జరుగుద్ది? ఎక్కడ దాన్ని అవలంబిస్తారు? ఎక్కడ? సంఘంలో. సంఘం నుంచే బయలుదేరాలి అపోస్తలు. సంఘంలోనే పాస్టర్లు ఉంటారు. సంఘం నుంచే ఇవాంజలిస్ట్ బయటికి వెళ్ళాలి. సంఘం నుంచే ప్రీచర్స్, సంఘం నుంచే టీచర్స్. సంఘంలోనే నువ్వు ప్రవశించాలి. ఎందుకు? సంఘాన్ని అభివృద్ధి పరచటానికి, సంఘానికి ఇతరులు చేర్చటానికి, సంఘంలో ఉన్నోళ్ళు పైకి ఎదగటానికి ఆత్మీకంగా. 5 ఫోల్డ్ మినిస్ట్రీ జరిగేది సంఘంలోనే. వాళ్ళకే కాదు ఈ ఆత్మీయ వరాలు. ఈయన ఎవరికి చెబుతుండు? సహోదరులారా. పాస్టర్సా? కాదు. ఇవాంజలిస్టా? కాదు. సహోదరులారా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను వినిపించుకునేదంటే, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటి అవి? ఆత్మ సంబంధమైన వరాలు. ఈ ఆత్మ సంబంధమైన వరాలు మీకు తెలియాలి, మీరు గ్రహించాలి, మీరు పొందుకోవాలి. మీకు తెలియాలి, మీరు గ్రహించాలి, మీరు పొందుకోవాలి. అందుకని మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఏదైతే నేను మీ మధ్య ఉండి పరిచర్య చేసిండో, దేవుడు నాకు ఇచ్చిన కృపావరములు అన్నిటిను, అంటే ఆత్మ సంబంధమైన వరాలన్నిటిను మీకు కూడా తెలియాలి. ఆత్మ మీలో పనిచేయాలి. ఆ వరాలు మీరు పొందుకోవాలి. దేవుడి సంఘం పెరగాలి. పోయిన వారం మనం చూసినాం, దేవుని శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఒకే రోజు 3000 మంది రక్షణ పొందారు. పేతురు గట్టిగా నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. ఒక అధికారం వచ్చింది, పరిశుద్ధాత్మ మీదకి వస్తున్నాడు. ఒక అధికారం వచ్చింది, ఒక శక్తి వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. అప్పటిదాకా బెబ్బె అన్న పేతురు ఇప్పుడు ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడూ చదవని వ్యక్తి ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి చెప్పబోతుంది. అధికారుల ముందుకు ఎప్పుడు వెళ్ళని వ్యక్తి ఇప్పుడు అధికారుల ముందు ఉండి యేసుక్రీస్తుని నమ్ముకో, లేకపోతే నరకానికి పోతాం అంటాడు. పౌలు అదే చెబుతా ఉన్నాడు. ఆ శక్తిని మీరు పొందుకోవాలి. ఆ శక్తిని మీరు పొందుకోవాలి. ఎవరు? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు. మీకు తెలియకపోవచ్చు, సంఘానికి మీరు వెళ్ళిన తర్వాత ఈ పక్కనున్న వ్యక్తి ఒక అద్భుతమైన వరాన్ని పొంది ఉండొచ్చు. అతను ప్రార్థన చేస్తే దేవుడు అతని మూలకంగా అనేక మందిని స్వస్థత పరిచి ఉండొచ్చు, పాస్టర్ కాకుండా. ఇంకొక అతను ఒక మంచి విశ్వాసం ఉండొచ్చు. ఆ విశ్వాసంతో అతడు ఎన్నో విజయాలను పొంది ఉండొచ్చు. అయితే అవన్నీ బయటికి రావు. పాస్టర్ పర్ఫార్మెన్స్ ఒక్కటే బయటకు వస్తుంది. పాస్టర్ పర్ఫార్మెన్స్ ఒక్కటే బయటకు వస్తుంది. ఈడ పౌలు చెప్పేది ఏంటంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుడి కృప వల్ల అలాంటి
శక్తిని పొందుకొని ముందుకు పోండి. ఓకే, ఇప్పుడు మీరు అన్ని జనులై ఉన్నప్పుడు ఒక విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియదు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. నీలో నువ్వు యేసుక్రీస్తు దేవుడని చెప్తున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టే లెక్క. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎప్పుడు యేసుక్రీస్తు దేవుడని నువ్వు చెప్పవు. నీలో ఒక కనువిప్పు కలిగినది అంటే ఈ లోకంలో మనకంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకంటే ధనవంతులు చాలా మంది ఉన్నారు, మనకంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఏది స్పేస్ పోయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కలగని కనువిప్పు పరిశుద్ధాత్మ వల్ల నీకు కలిగింది. యేసుక్రీస్తు దేవుడు. ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉండే మనం యేసుక్రీస్తు దేవుడు అని చెబుతున్నాము. కొంతమంది ఓకే చంద్రమండలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, స్పేస్ లోకి పోయి వచ్చిన వాళ్ళు కూడా ఇంతటి గొప్ప విశ్వాన్ని కంట్రోల్ ఎవరు పెడుతున్నారు? పైకి వెళ్ళిన తర్వాత భూమి నీకు ఒక గుండ్రటి ఆకారం కనపడుతుంది, తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు నియంత్రిస్తున్నారు తెలుసుకోలేదు. సైన్స్ అంటారు. ఆ సైన్స్ ని ఎవడు కంట్రోల్ చేస్తున్నారు? ఊరుకూరుకునే తిరుగుతాయా? నువ్వు ఒక ఫ్యాన్ తయారు చేస్తావు, అది నువ్వు చెప్పినట్టే తిరుగుతుంది. నువ్వు ఒక మోటార్ సైకిల్ తయారు చేస్తావు, నువ్వు చెప్పినట్టే తిరుగుతుంది. మీకు తెలుసా, ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లు కొంటాం. వాషింగ్ మిషన్ కొన్న తర్వాత వారంటీ ఇన్ని సంవత్సరాలు ఇస్తారు. 5 సంవత్సరాల, 3 సంవత్సరాల, 1 సంవత్సరమా అనేది వాళ్ళు చెప్పి ఇస్తారు వారంటీ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా వాళ్ళు చెప్పిన 1 ఇయర్కు అది ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? ఒక చిప్ డిజైన్ చేస్తారు. ఒక చిప్ డిజైన్ చేసి దాని లోపల పెడతారు. దీనికి కోడ్ రాస్తారు. ఆ కోడ్ ఏంటిది? ఇన్ని రోజులకు వరకే ఇది పనిచేయాలి, ఇన్ని రోజుల వరకే ఇది పనిచేయాలి. ఆ చిప్ డిజైన్ చేసి లోపల పెట్టి దీని వారంటీ ఆ కోడ్లో ఉన్న రోజులే వీళ్ళు డిక్లేర్ చేసి ఇస్తారు. తర్వాత అది పనిచేయడం మానేస్తుంది. తర్వాత నువ్వేం చేయాలా? సర్వీస్ తగిలిపోతే వాళ్ళకి రావాలి కదా డబ్బులు మళ్ళా. ఇప్పుడు ఆ చిప్పు నువ్వు 5 సంవత్సరాలు పెట్టచ్చు, 10 సంవత్సరాలు పెట్టచ్చు. అర్థమవుతుందా? కోడ్ రాసి ఆ చిప్పును అది పనిచేసే విధంగా నువ్వు మనం చెయ్యొచ్చు. కానీ అలా చేస్తే వాషింగ్ మిషన్ అమ్ముడు పోవుగా, సర్వీస్కు మన దగ్గరికి రాదుగా, మనకు రెవెన్యూ రాదుగా. ఇది ఒక విధమైన లూటీ చేసే విధానం. అర్థమవుతుందా? అయితే ఏం చెప్పిన మర్చిపోయినా. పరిశుద్ధాత్మ ఉంటేనే మనం యేసు ప్రభువుని అంగీకరిస్తాం. కాన్సెప్ట్ అదే దేనికి పెట్టిన అంటే క్రియేటర్ ఏది చెప్తే క్రియేట్ చేసిన వాడు. ఎస్. ఇప్పుడు ఆ క్రియేటర్ ఏది చెబితే అలా నడిచినప్పుడు ఇప్పుడు విశ్వం తయారు చేసిన క్రియేటర్ దేవుడు ఇది మాత్రం వాళ్ళు కనుక్కోలేకపోతారు. అర్థమవుతుందా? ప్రపంచంలో పాలపుంత ఉంది. పాలపుంతలో ఒక నక్షత్రము, చంద్రుడు, భూమి అన్ని గ్రహాలు కలిపి ఉన్నప్పుడు మరి భూమిని యోగ గ్రంథంలో ఎటువంటి టెక్నాలజీ రానప్పుడు యోగ గ్రంథంలో భూమిని ఒక శూన్యంలో ఏలాడేసి, ఇప్పుడు నువ్వు చంద్రమండలానికి పోతే భూమి నీకు శూన్యంలో ఏలబడ్డట్టే ఉంటుంది.
ఒక బంతి ఆకారంలో ఏలబడిట్టే ఉంటది, కాకపోతే దారం కనపడుతుంది నీకు అంతే. ఆ దారం కనపడదు, ఆ దారం దేవుని చేతిలో ఉంటది, క్లియర్ గా చెప్పాలి. సో అటువంటి విశ్వాన్ని దేవుడు తయారు చేసినప్పుడు మరి ఈ విశ్వాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు అంటే వాళ్లకు మనోనేత్రాలు తెరవవు. మనోనేత్రాలు తెరవవు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నది కాబట్టి, నీకు ఆ కృప ఉన్నది కాబట్టి నువ్వు మాత్రమే చెప్పగలిగింది. యోబు గ్రంథంలో ఆల్మోస్ట్ ఒక యేసుక్రీస్తు పుట్టక 4000 సంవత్సరాల ముందు రాయబడ్డది. కనీసం 3500 ఆ మధ్య కాలంలో. ఆ మధ్య కాలంలో రాయబడిన వాక్యము నిన్నగాక మనం అనుకున్నాను, భూమి గుండ్రంగా ఉంది, భూమి మధ్యలో ఒకే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు తిరుగుతుంది. యోగ గ్రంథంలో రాసినాయండి. ఈ మధ్య కనుక్కోవడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు దేవుని శక్తి ఎలాంటిది? ఇప్పుడు మనకే బయలుపరచబడ్డది అంటే, అందుకే కదా పౌలు చెప్పేది, నిన్ను ఎన్నుకుంది ఎందుకంటే చదువుకున్న సిగ్గుపరచడానికి, బీదలుగా ఉన్న మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నా అంటే ధనవంతులుగా ఉన్న వాళ్ళని సిగ్గుపరచడానికి. అయ్యో వీడేది ఇంత ధైర్యంగా మాట్లాడుతుండు, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను మాట్లాడలేకపోతుండే. దేవుడు శక్తి. అందుకే ఇప్పుడు ఆ దేవుని శక్తి మీరు తెలుసుకోవాలి, మీరు గ్రహించాలి, మీరు పొందుకోవాలి. ఒకప్పుడు అంటే మీరు ఎట్టంటే తిరిగేది. ఇప్పుడు యేసుక్రీస్తుని మీరు ఒప్పుకున్నారంటే పరిశుద్ధాత్మ శక్తి. ఎస్, ఇప్పుడు మీరు వీటిని గ్రహించాలి, వీటిని పొందుకోవాలి. ఈ ఆత్మీయ వరాలు కృపావరములు నానా విధములుగా ఉన్నవి, దాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, ఆత్మలు వేరు కాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు పరిశుద్ధాత్మ, హీజ్ ఏ ఓమ్ని ప్రెజెంట్, హీజ్ ఎవ్రీవేర్. ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, ఈజ్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ అంతలక్కలా ఉంటాడు. ఇప్పుడు ఏమంటుడు? ఆత్మ ఒక్కటే, నీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉన్నది, ఆత్మ మాత్రం ఒకటే, పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? ఆత్మ ఒక్కటే, కానీ వరాలు నానా విధములుగా ఉన్నవి. ఆ నానా విధమైన వరాలు మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలుగు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు చాలా జాగ్రత్తగా వినాలి. అందరి అయినను అందరి ప్రయోజనము కొరకు, అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతివానికి. అందుకే ఇందా చెప్పింది, 5 fold మినిస్ట్రీ కాదు, పాస్టర్లకు కాదు, ప్రీచర్లకు కాదు, అందరికి. ఏంటిది? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. దీన్ని బట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుని ఆత్మను, దేవుని శక్తిని, ఆత్మీయ వరాలను పొందుకోవాలని క్లారిటీగా చెబుతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలి. ఒక్కరు ఇద్దరు కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు,
మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త లాజికల్ గా ఆలోచించండి. పౌలుకు 9 వరాలు ఉన్నట్టుగా దేవుడు చెప్పిండు, లేదంటే ఆయన చూసి ఉంటాడు. ఇప్పుడు మనమంటే చదువుతున్నాం దేవుని వాక్యం. పౌలుకు ఎలా తెలిసింది? ఒక అతనేమో ప్రవశిస్తుండు, ఒక అతనేమో స్వస్థపరుస్తుండు, ఒక అతనేమో బుద్ధివాక్యం మాట్లాడుతుండు, ఒక అతనేమో జ్ఞానవాక్యం మాట్లాడుతుండు, ఒక అతనేమో అన్ని భాషలో మాట్లాడుతుండు, ఒక అతనేమో స్వస్థత పరుస్తుండు, ఒక అతనికి ఏమో విశ్వాసం ఉంది. ఇవన్నీ పౌలు ఎలా అనేక సంఘాలను నిర్మించే క్రమంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పనుల వల్ల మొత్తం కలగలిపి ఒక సంఘానికి రాస్తా ఉన్నాడు. ఒక్కొక్క సంఘంలో ఈయన చూసి ఉంటాడు. ఒక సంఘంలో బుద్ధివాక్యం, ఒక సంఘంలో జ్ఞానవాక్యము, ఒక సంఘంలో ప్రవశించడము, ఇంకొక సంఘం. ఇలా చూసిన తర్వాత 9 ఆయన మొత్తం కలగలిపి ఇక్కడ పెట్టి వీటిని మీరు పొందుకోవాలి, వీటిని మీరు పొందుకోవాలి. ఆ శక్తి ఇప్పుడు సంఘాల్లో కనపడటం లే. ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేసే శక్తి కనపడటం లే. తోమా ఇండియాకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామంలో నీళ్లు ఎగరేసి ఆపేసింది. దాని ద్వారా ఏం కలిగింది? అద్భుతం చేసిండు. ఆడ హీలింగ్ కాదు, అద్భుతం చేసిండు. ఉడిపి అనే ఊర్లో ఒక అతను హెచ్ఐవి నుంచి దేవుడు అతన్ని పూర్తిగా స్వచ్ఛతపరిచిండు. ఒక చేపలు పట్టుకునే ఆమె ప్రార్థన చేయడం వల్ల ఆమె సంఘానికి వస్తుందిగా. ఆమె విశ్వాసం చూడండి. ఆమె చేపలు అమ్మడానికి పోయిన ఆమె మెక్కలు తింది స్టక్ అయినట్టు. చేపలు పట్టుకోవడానికి చేపలు పట్టి అమ్మే ఇంటింటికి వెళ్ళే ఆమె ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆమె యేసుక్రీస్తు నమ్ముకుంది. ఆమెకి ఎవరు స్వార్థ చెబితే ఇప్పుడు ఆమె బతుకు పొట్టకుట్టు కోసం ఆమె చేపలు పట్టి అమ్ముతా ఉంటది. ఈ కుటుంబాన్ని పోతే వీళ్ళు ఏడుస్తా ఉండరు. ఇంకా 2 రోజులే బతుకుతాడు, 3 రోజులే బతుకుతాడు. నేను ప్రార్థన చేస్తానయ్యా. ప్రార్థన చేసి దేవుడు స్వస్థత పరిచాడు. ఆ రోజే ఆఖరి రోజున అందరూ వచ్చి నోట్లో తులసి తీర్థం వేసిపోతా ఉన్నారు. కానీ ఆమె కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసింది. ఏమని? దేవా, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ ఇతనికి, నీ నామానికి మహిమ, నువ్వు యేసుక్రీస్తు దేవుడు అని తెలిసి ఈ కుటుంబాన్ని చెల్లించడానికి ఇప్పుడు అతన్ని స్వస్థత చేకూర్చు. జరిగింది. ఆ మనిషి బతికింది. ఆ కుటుంబము ఒక కుటుంబమే ఆ ఊర్లో యేసుక్రీస్తు నమ్ముకొని ఇప్పటికి జీవించేది. ఆ అద్భుతం అవి ఇప్పుడు సంఘటనలు ఎందుకు జరగట్లే? పాస్టర్ పర్ఫార్మెన్స్ ఎక్కువైంది. తోమా చేసిన అద్భుతం అదే ఆత్మ మనలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆ కమిట్మెంట్, ఆ విశ్వాసం, ఆ అద్భుత శక్తి, ఆ జ్ఞానం, అన్ని భాషల్లో మాట్లాడదాం. ఈ మధ్య ఒక అతను చెప్పింది, నువ్వు అన్ని భాషల్లో మాట్లాడుతుంటే నీ బ్రెయిన్ అంటే వాళ్ళు టెస్ట్ చేసిరు అన్నమాట. అన్ని భాషల్లో మాట్లాడేటప్పుడు ఆయన స్కాన్ చేసో ఏదో తలకి పెట్టి టెస్ట్ చేస్తే అదొక సూపర్ పవర్గా పనిచేసిందంట. ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టింగ్ టు God. He is speaking to God. He edifies himself. సూపర్ పవర్ గానే. అంటే మామూలుగా ఇప్పుడు కొంతమంది పని చేస్తారు, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ దీంట్లో శక్తి అంత నిద్రపోతే
ఏం జరుగుతుంది, నిద్ర పోకపోయినప్పుడు ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క విధంగా ఉంటుందని టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసినప్పుడు అన్య భాషలో మాట్లాడేటప్పుడు ఒక మనిషి బ్రెయిన్ సూపర్ పవర్గా మారడాన్ని వాళ్ళు గ్రహించారు. ఒక షార్ట్లో ఉంది, కావాలంటే మీరు చూడండి, అర్థమవుతుందా? దేవుడు ఈ ఆత్మీయ వరాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది కాకుండా పౌలు ఏమంటాడంటే వీటిని కలిగి ఉండటానికి ఆసక్తి. ఈ గ్రీక్ భాషలో దీని పదం ఏందో తెలుసా? యాగ్నికోసన్ అంటే బర్నింగ్ డిజైర్. దాన్ని నెగిటివ్గా చెబితే ఎలా ఉంటుందంటే, ఒక అడవిగాడిగా తన సోల్మేట్ కోసం పొయ్యేటప్పుడు దాన్ని ఎవ్వరు మరల్చలేరు, దాన్ని తిప్పలేరు. నీకు అర్థమైంది అంటే? నీకు అర్థం కాదు అంటే అంత కోరికగా ఉండాలి. అది నేను చెప్పింది నెగిటివ్, ఇప్పుడు పాజిటివ్. అంటే ఒక మనిషి ఈ ఆత్మీయ వరాలు కలిగి ఉండడానికి ఎన్ని అవంతరాలు వచ్చినా కానీ ఎదుర్కొని పోవాలని, ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా వెళ్ళిపోవాలా ముందుకి అని. అర్థమవుతుందండి? సో వీటిని కలిగి ఉండటానికి మీరు అంత ఆసక్తిగా ఉండాలి. ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఒక పూనకం వచ్చినవాడు ఎలా ముందుకు పోతాడో అలా కలిగి ఉండేంత వరకు నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ పవర్ ఉన్నప్పుడు, మొదటి సంఘంలో ఆ పవర్ ఉంది. ఆడ ఉన్నది 120 మంది. వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు అని నేను చెప్పను, కానీ వాళ్ళందరూ దేవుడి మాటకి విధేయులై ఉన్న వాళ్ళే. విధేయత ఎంత ఇంపార్టెంట్ అంటే, దేవుని వరాలను పొందుకోవటానికి దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు చేయగలగాలి. అప్పుడు నువ్వు దేవుని శక్తి పొందుతావు. దేవుడి శక్తిని పొందినప్పుడు ఆటోమేటిక్గా నీవు ఆ ప్రదర్శన చేయగలవు. ఎప్పుడైతే దేవుడు నీ మీదకి వస్తాడో బలంగా, నువ్వు శక్తి పొందుతావు. నువ్వు శక్తి పొందినప్పుడు నువ్వు ఇతరుల ముందు బలంగా కనపడుతుంది. నువ్వు స్వార్థ ప్రకటిస్తే కొడతా గిడతా అనుకో. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? ఒకడు వచ్చి నీకున్న మంత్రాలను నాకు చేయంటే నువ్వు అసలు సూర్యుని చూడలేకపోతావు అని చెప్పిండు. ఆ కెపాసిటీ మనకుందే. ఆ బలం అంటే ఒకరు నశించి పోవాలని కాదు నేను చెప్పడం, దేవుడి పనికి ఆటంకం కలిగించే వాళ్ళ సంగతి చెప్పటానికి నేను చెప్పేది. ఆ భయం కలిగించడానికి, దేవుడి సువార్తను అడ్డుకోకుండా ఉండటానికి చెప్పాలి. చెబితే ఆ భయం ఏర్పడాలి. అప్పుడు నమ్ముతారు. తోమ నీళ్లను గాల్లో వేసినప్పుడు అప్పుడు దాకా వాళ్ళు చూడలేదు కదా. అటువంటి స్థితి. ఉదయాన్నే లేచి వాళ్ళు సూర్యునికి నమస్కారం చల్లుకునేవాళ్ళు. కానీ అదే నీటిని నేను ఇప్పుడు ఆపుతా మధ్యలో. వీళ్ళకి ఆశ్చర్యం. ఎప్పుడు చూడని వింత ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు ఓకే, మేము సూర్యుడు దేవుడు అని భావించే మేము ఇప్పుడు ఈ సూర్యునికి ఇంకొక బాస్ ఉన్నాడా, ఈ సూర్యుని కంట్రోల్ చేసే దేవుడు ఇంకొకరు ఉన్నాడా అని ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు ఇప్పుడు ఉడిపిలో కూడా మేము అనేక దేవతలను పూజించడమే, అందరి దగ్గరికి పోయినమే. కానీ ఒక రోజు మా ఇంటి దగ్గరికి చేపలు 4 చేపలు పట్టుకొని వచ్చి అమ్ముకుని ఈమె ప్రార్థన చేస్తే బతికిండే. ఏమి ఆసక్తి? మేము అనేక కొలకు పోయినాం, అనేక పెద్ద పెద్ద పూజలు
ప్రార్థన చేసిర్రు, మంత్రాలు వేసిర్రు, డాక్టర్ దగ్గరికి తిరిగినాం, డాక్టర్ చేతులు ఎత్తేసిర్రు. ఈమె ఏ చదువు రాదు, రోజు ఉదయాన్నే పోయి చేపలు పట్టుకొని వచ్చి ఇంటింటి అమ్ముకొని సాయంత్రం ఆమె ఒక 10 రూపాయలు సంపాదించుకునే బతికే ఆమె ప్రార్థన చేస్తే బతికిందే. ఇలాంటి బోల్డెన్ ఉన్నాయి. ఇప్పుడు ఆమెలో ఉన్న శక్తి నాలో ఎందుకు లేదు? సంవత్సరాలు ఏమంటే చచ్చిపోతా. ఆమెలో ఉన్న విశ్వాసం నాలో ఎందుకు లేదు? ఎందుకు అంటే యూ డోంట్ హ్యావ్ డిజైర్ టు హ్యావ్ ఇట్. యూ డోంట్ హ్యావ్ డిజైర్ అంటే నీకు ఆ కోరిక లేదు, వీటిని కలిగి ఉండాలి, దేవుని కోసం నేను వీటిని పొందుకొని వీటితోటి దేవుని రాజ్యం నేను దేవుని పని నేను చెయ్యాలి అని. ఎప్పుడైతే నువ్వు దేవుడి పని వీటితో మొదలు పెడతావో, ఆత్మీయ వరాలతోటి, ఆ శక్తి చూడండి వేరే విధంగా. సువార్త చెప్పాలి, సువార్త చెప్పిన చోటల్లా అద్భుతాలు జరుగుతాయి అని నేను చెప్పను, కానీ అద్భుతం జరిగిన చోట మాత్రం సువార్త జరుగుతుంది. ఎందుకు తెలుసుకుంటారు. 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ ఆ రోజు యేసు క్రీస్తుని పోయి ముట్టుకున్న తర్వాత మళ్ళా ఎనికొచ్చి చూసినప్పుడు ఆమె కుటుంబం నివ్వెరపోదా? నివ్వెరపోతుందిగా. అర్థమవుతుందా? 12 సంవత్సరాలు అనేక వైద్యుల దగ్గరికి నేను తిప్పా, ఏ వైద్యుడు నిన్ను బాగు చేయలేకపోయిండే. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు శంగు ముట్టుకొని వచ్చి పద, జీవితం ఆయనకి సమర్పించుకునే విధానం చూడండి. అద్భుతం జరిగింది, సమర్పించుకో. ఒక శతాధిపతి వస్తాడు, దూరంగా ఉంటాడు. ఏది సమస్య? అయ్యా నా కొడుకు మంచాన్ని పడ్డాడు, అతను రోగస్తుడే. సరే పద. వద్దయ్యా, నువ్వు నీ నుంచి ఒక్క మాట చెబితే బతుకుతాడు. ఎందుకు 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 ఆ మాట అన్నాడు? ఎందుకు ఆ మాట అన్నాడు? అధికారం అంటే ఏందో ఈయనకు తెలుసు. ఈయన శతాధిపతి, 100 మంది ఈయన కింద పనిచేసే ఒక అధిపతి. ఇప్పుడు ఒక అతన్ని రే ఆ పని చేయరా, ఇప్పుడు డిఎస్పీ ఉంటాడు, కానిస్టేబుల్ నువ్వు ఆడికి పోయి ఆ పని చేయాలంటే కానిస్టేబుల్ చేయడు. ఎస్పీ అంటే దాని కింద ఎస్ఐసిఏ ఉంటాడు, నువ్వు వెళ్ళి ఆ కేసు చూడమంటే చూడరు. అధికారం ఉన్నప్పుడు ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. ఇప్పుడు అదే మాట అంటుడు, అయ్యా నాకు తెలుసు అధికారం ఎలాంటిది. ఇప్పుడు నువ్వు చెబితే నా బిడ్డ బతుకుతాడు అంటే ఈయనకి ఏ అధికారం ఉంది నేను అనుకుంటున్నాడు? సావు బతుకులకు ఈయన అధికారి, జీవ మరణములకు ఈయన అధికారి. ఇప్పుడు ఈయన చెబితే జీవమైన జరుగుతుంది, ఈయన చెబితే మరణమైన జరుగుతుంది. నీ నోటి ఒక్క మాట చెప్పు, నా బిడ్డ బతుకుతాడు. ఆ శక్తి నీ నోట్లో నా నోట్లో ఉండాలి. ఆ శక్తి నీ నోట్లో నా నోట్లో ఉండాలి. అందుకే ఇది నేను 9 నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే, కానీ వాటి శక్తి ప్రభావము ఎలా ఉంటుంది అనేది చెబుతాను. నువ్వు వాటిని కలిగి ఉండటానికి ఆసక్తి చూపించు, ప్రార్థన చెయ్యి, పొందుకో. పొందిన తర్వాత దేవుని సువార్తను ఆటోమేటిక్గా నువ్వు ప్రకటిస్తావు. ఇది ఏ పాస్టర్లకో, 5-fold మినిస్ట్రీకో, ఇవాంజలిస్ట్లకో, టీచర్లకో కాదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకోవచ్చు. ప్రార్థన చేస్తే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించవచ్చు ఆ శక్తి. యేసుక్రీస్తుకున్న శక్తిని శిష్యుల్లో చూసారు. శిష్యుల్లో ఉన్న శక్తి ఇంకొక తరం చూసారు, ఇంకొక తరం చూసారు, కానీ ఈ తరంలో ఎక్కువగా కనపడటం లేదు. దేనికి అంటే
వాళ్ళ పెదాల మీద మాత్రమే యేసుక్రీస్తు ఉంటాడు కానీ హృదయాల్లో ఉంటాడు. కొంతమంది పరిశుద్ధాత్మ లేడంటారు, కొంతమంది పరిశుద్ధాత్మ నమ్మనంటారు, ఆ శక్తిని నమ్మనంటారు, ఆ ఆత్మీయ వరాలు ఆగిపోయినాయి అంటారు. తప్పుడు బోధనలతో అనేక మందిని తికమక పెట్టి వీళ్ళు తప్పుడు మార్గంలో. అందుకే కదా యేసుకు ఒక గుడ్డోడిని గుంతలేకే నడిపిస్తాడు, సరే దానిలేక నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే దేవుడి నుంచి పొందుకుంటారో, వాక్యం పొందుకోవాలి. పౌలు ఎలా చెప్పగలుగుతాడు ఈ 9 వరాలు? చూడడం కాకుండా పరిశుద్ధాత్మ రివీల్ చేసి ఉండొచ్చుగా. చూడడం పక్కన పెట్టండి, పరిశుద్ధాత్మ చెప్పుండొచ్చు కదా. ఎందుకు? ఇప్పుడు మనోడి పేరు దెయ్యానికే తెలుస్తుంది. దెయ్యం ఏమంటది? నాకు పౌలు తెలుసు, యేసుక్రీస్తు నువ్వేమంటా అంటే పౌలు తెలుసు అంటే, ఇప్పుడు పౌలు ఎంతగా వాటిని భయపెట్టుంటాడు, ఎంతగా వాటిని భయపెట్టుంటాడు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. ఊర్లో ఉన్న ఒక పెద్ద ఎత్తైన టవర్, బుర్జ్ లాంటిది అందరికి కనపడుతుంది. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే నువ్వు అలా ఎదుగుతా ఉంటావు, అప్పుడు సైతాన్ని కనపడతావు ఖచ్చితంగా, నిన్ను కూల్చడానికి చూస్తుంది. కానీ ప్రార్థనలో ఉంటే నువ్వు పెరుగుతా పోతావు. అర్థమవుతుందా? మనం చేయాల్సింది ఏంటంటే 120 మంది గదిలో ఉండి ప్రార్థన చేసి పొందుకున్నట్టుగా పొందుకోవాలి. ఏంది? దేవుడి మాట వింటేనే వాళ్ళు చేసినంత హంబుల్ దేవుడి. నువ్వు దేవుడి మాట వింటే, దేవుడి మాట ప్రకారం నడుచుకుంటే, నువ్వు వీటిని పొందుకొని దేవుని శక్తిని చూపించాలి. దేవుని శక్తిని ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో ఆటోమేటిక్గా యేసుక్రీస్తు రక్షకుడు అనే ప్రచారం నడుస్తూనే ఉంటుంది. నీ జీవితంలో 9 వరాలు ఉన్నప్పుడు నువ్వు వాటిని ఉపయోగించాలి, ఆచరించాలి, దేవుని వాక్యాన్ని ప్రసరించాలి, ప్రకటించాలి. ఒక్క ఆత్మే అనేక వరాలు. సంఘంలో ఒక్కరికి కాదు, అందరికీ ప్రయోజనం చేకూరినట్టుగా. పుల్పిట్ మీద ప్రదర్శించే ప్రదర్శన కాదు, ఎక్కడైనా ప్రదర్శించవచ్చు. తోమాకు పులిపిట్టి ఆడుంది, ఆ చేపలు పట్టామకు పులిపిట్టి ఆడుంది. సాధు సుందర్ సింగ్కి ఎప్పుడైనా పులిపెట్టి దొరికిందా? కానీ వాళ్ళు దేవుడి వరాలను ఉపయోగించి దేవుడి శక్తిని ప్రదర్శించారు. ద పవర్ విల్ కమ్ టు యు. తర్వాత అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒకటే తన చిత్తము చొప్పున 12 ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి. ఇప్పుడు సింపుల్ గా యేసుక్రీస్తు చెప్పేది అంటే పౌలు చెప్పేది ఏంటంటే, మనం ఒకే ఆత్మలో బాప్తిసం. కనుక ఇంకొక మనిషిని వేరుగా చూడమాక. క్రీస్తులోకి ఎవరు వచ్చినా మీరందరూ ఒకటి. ఈడ
కులాలు ఉండవు, మతాలు ఉండవు. ఈ మధ్య నేను వినేది ఏంటంటే, ఫలానా ఆయన ఈ కులం అని తెలిస్తే ఆ కులం వాళ్ళే అడిగిపోతున్నారు. నేను విన్నది చెబుతున్నా. ఒక హయ్యర్ క్యాస్ట్ నుంచి ఒక ఆయన దేవుడు నమ్ముకొని పాస్టింగ్ చేస్తున్నాడు. హయ్యర్ క్యాస్ట్ అంటే మన వాడుక భాషలో హయ్యర్ క్యాస్ట్ చేస్తా ఉంటే, ఇప్పుడు ఆ సంఘానికి అనేక కులాల వాళ్ళు వస్తారుగా దేవుడు నమ్ముకున్న తర్వాత. ఇప్పుడు ఆ సంఘ పాస్టరు వాళ్ళ అమ్మాయికి ఆ సంఘంలో కొంతమంది దేవుళ్ళలో బాగా ఉన్న అబ్బాయిలు ఉన్నా వాళ్ళు తక్కువ కులమని ఆ అబ్బాయిలకి ఇవ్వడానికి మొగ్గు చూపలేదంట వాళ్ళ అమ్మాయిని. ఇప్పుడు ఆయన ఎత్తుక్కునేది వాళ్ళ క్యాస్ట్లోనే. అర్థమవుతుంది. ఎత్తుక్కోవడానికి ప్రారంభించినప్పుడు వీళ్ళందరికీ తెలిసింది, నీకు సంఘాన్ని నడిపించడానికేమో మేం కావాలి, మీ అమ్మాయి పెళ్లికి మాత్రం నీ క్యాస్ట్లోనే కావాలన్నా. ఈ తేడా రాకూడదు. ఇక్కడ ఏమంటుడు దేవుడు, పౌలు, మనమందరము ఒకే ఆత్మలో పానం చేసింది. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక్క సింపులో నీళ్ళు అందరం తాగినాము అని. అంటే క్రీస్తు బల్లారాధనలో చేపెట్టే ప్రతి ఒక్కరము ఒక్క శరీరంగా ఉన్నాము, ఒక పాత్రలోది తాగినాము అని అర్థం. కనుక మీరు ఏ దేశమైనా, గ్రీస్ కానీ, యూదులు కానీ, బానిసలు కానీ, యజమానులు కానీ, అందరూ ఒకటే. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు నమ్ముతారు. ఎవరు? యజమానుడు, బానిస. క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు సమానం. ఇద్దరు సమానం. ఇప్పుడు అదే ఇంట్లో అయితే, రారా నువ్వు ఆడు, ఆడబడుకో, నువ్వు ఆ ప్లేట్లో తిను అని వాడు ఆజమాయిస్తాడు. అదే క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి బల్లారాధనలో నువ్వు చేయి పెడితే అందరూ ఒకటే. నువ్వు ఏదైతే బ్రెడ్ తీసుకుంటావో క్రీస్తు శరీరంకి మాదిరిగా, ఏదైతే నువ్వు పానం తాగుతావో క్రీస్తు రక్తానికి మాదిరికరంగా అతను అదే తీసుకుంటాడు కదా. ఆయన పేరేగిస్తాడు. వీళ్ళు కొరింథీయులకే ఎందుకు చెబుతున్నాడు అని అంటే, వీళ్ళు విభజించారు. ఎలా? ధనవంతులు ఒక పక్క భోజనము, క్రీస్తులో అలా ఉండదు అని చెబుతాడు. మనమందరము ఒక్క శరీరమే. ఒక కాలికి నొప్పి కలిగితే కింద ఉన్నది చూడు. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రం శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు. దీనికి ఉదాహరణ ఏంటంటే, కాలికి దెబ్బ తగిలితే నేను కాళ్ళు కాదు కనుక నాకు సంబంధం లేదని చెప్పదు. మన గ్రౌండ్ తీసుకుపోయినప్పుడు అది తాడు పట్టిన దిగేటప్పుడు కింద జారి పట్టి ఇక్కడ ఒక సీల లాంటిది గుర్తుకుంది. బాట్నేడు అబ్బా అన్నాడు, ఈ చేతితో పీకేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ చెయ్యి పీకమాకంటే కాలికి దెబ్బ తేలింది, చెయ్యి రెస్పాండ్ అయింది, నోరు అబ్బా అన్నది, కళ్ళెమ్మ నీరు పడతాయి. చూడు, ఇలా ఉండాలి సంఘంలో ఎవరికైనా బాధ కలిగినప్పుడు ఇతరులు ఎలా రెస్పాండ్ కావాలంటే, కాలికి మన శరీరంలో కాలికి దెబ్బ తగిలినప్పుడు చెయ్యి ఎలా రెస్పాండ్ అయింది, కన్ను ఎలా రెస్పాండ్ అయింది, నోరు ఎలా రెస్పాండ్ అయింది, అలానే ఉండాలి. వాడి బాధ వాడు పడతాడు వదిలి, వాడు ఎప్పుడు వాడు పడతాడు వదిలి. ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో, యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్.
దేవుడి శక్తిని పొందుకోవాలి అంటే ఆత్మీయ వరాలను కలిగి ఉండటానికి ఆసక్తి చూపండి. పౌలు 13వ అధ్యాయానికి వచ్చేసరికి నేను చెబుతున్నా, యు పర్స్యూ లవ్, ప్రేమను కలిగి ఉన్నాయి చూపించు. వెంబడించండి. ప్రేమను కలిగి ఉండటానికి ఎంతైనా మీరు, కానీ ఆత్మీయ వరాలను కలగటానికి ఇట్స్ లైక్ ఆసక్తి చూపించాలి. ఆసక్తి అంటే ఇప్పుడు ఏదైనా పోటీల్లో మనం పాల్గొని ఊపిరుతాం చూడు, ఆసక్తి. ఆ ఆసక్తి మీరు చూపించినప్పుడు దేవుడు మీ మీదకి శక్తిని పంపిస్తాడు. వెన్ యూ అనాయింటెడ్, వెన్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ ద హోలీ స్పిరిట్ గిఫ్ట్స్, డెఫినెట్ గా నీ మూలకంగా దేవుడు లోకానికి సువార్త తీసుకెళ్తాడు. సంఘానికి కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనము ఈ లోకంలో ఇప్పుడు ఉన్నాము అంటే దేవుడు ఒక సిద్ధంతో నేను ఇక్కడ పెట్టేది. కానీ నువ్వు వాటిని ఇగ్నోర్ చేయకూడదు. దేవుడి వాక్యాన్ని అమాయకంగా వదిలిపెట్టకూడదు. దేవుడు ఆత్మీయ వరాలు ఎందుకు పెట్టిండు, వాటిని పొందుకొని నేను ఏం చేయాలి అని ఆలోచించి వాటిని పొందుకొని దేవుడి కోసం బతికి చూపించాలి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు దేవుణ్ణి ఆసక్తితో అడగండి. దేవా, నీ ఆత్మీయ వరాలతో నన్ను నింపు, నీ శక్తిని నా మీదకి తీసుకొని రా, ఆ శక్తితో నీ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయి. ఏ వరం అయితే దేవా నువ్వు నాకు ఇచ్చావో ఆ వరంతో నేను ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ వరంతో నీకు ఘనత మహిమ నేను తీసుకొని రావాలి అని ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు నీ మీదకి శక్తిని తీసుకొస్తాడు. ఆ శక్తితో నీకు ఇచ్చిన దేవుడు వరాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆనందిస్తాడు. సత్య ప్రార్థన.